హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మరి గివ్ అవే విన్నర్స్ని నేను అనౌన్స్ చేయబోతున్నానండి. మరి విన్నర్స్ని అనౌన్స్ చేసే కంటే ముందు మరి కొన్ని టిప్స్ గార్డెనర్స్ కోసం నేను చెప్పాలనుకుంటున్నానండి. నమస్తే, నేను సంపూర్ణ. వెల్కమ్ టు శ్రేష్ట గార్డెన్. గార్డెనింగ్ చేసే వాళ్ళ కోసం మరి ఒక ముఖ్యమైన టిప్ అని చెప్పొచ్చండి. ఇది ఏంటంటే, మనము గార్డెనర్స్ మరి ఎట్లా మనము గార్డెన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లయితే మనము మన ఫైనాన్సే కానీ మన కెరీరే కానీ ఎట్లా మనం ఇంప్రూవ్ చేసుకుంటుంటామో మరి అదేవిధంగా మన గార్డెన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే మరి దానికి కావాల్సినటువంటి ఒక ముఖ్యమైన టిప్ ఏంటంటే, ఫస్ట్ మనకు ఒక ప్లాన్ ఉండాలండి. మనకు ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ప్లస్ మన హార్డ్ వర్క్, మనకు తెలుసు అందరికీ, అది మనకు సక్సెస్ వైపు నడిపిస్తుంది. ఒక ప్లాన్, హార్డ్ వర్క్ మనల్ని సక్సెస్లోనికి నడిపిస్తుందని. మరి నిజంగా ఇట్లా మనము ఒక స్టెప్ వైజ్గా మనం పోయినట్లయితే తప్పకుండా మనము గార్డెన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మరి ఎట్లా అనేసి అని అంటే, ఒక మనం ప్లాన్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ప్లాన్ ఏంటి అని అంటే, మనకు ఒక బుక్ ఫాలోయింగ్ అనేది ఉండాలండి. మనం ఒక బుక్ని ఫాలో చేయాలి. మీన్స్ ఒక డైరీ అంటే మరి ముందు కాలంలో అయితే రాసేవాళ్ళు, ఇప్పుడైతే అందరు ఫోన్లు వచ్చి అందరు బిజీ అయిపోయినారు. అసలు మరి బుక్కులు తీసి మనం పెన్నులు పెట్టి రాయడం అనేది అసలు ఈ కాలంలో అసాధ్యం. కానీ మన గార్డెనర్స్కి ఇది చాలా ముఖ్యమని నేను చెప్తానండి. బుక్ అనేది ఒకటి మనము తప్పకుండా మెయింటైన్ చేయాలి. ఒక బుక్ మనం కంపల్సరీ మనము గార్డెన్కి దాదాపుగా మరి ఎవరైనా కూడా ఇప్పుడు గార్డెనర్స్ మనం చిన్నది కానీ పెద్దది కానీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour మనము స్పెండ్ చేస్తాం గార్డెన్లో ఎవ్రీడే. అవునా కాదండి? చెప్పండి మీరే కదా. మరి గార్డెన్ నేనైతే 1 hour స్పెండ్ చేస్తాను. ఆ 1 hourలో అదే 1 hourలో మనం ఒక్క 2 minutes చాలు మనము సరే మనకు రాయడానికి అని అనుకుంటే ఒక్క 5 minutes పెట్టుకుందాం, పర్వాలేదు. ఒక్క 5 minutes మనము కేటాయించి మనము ఆ 5 minutesలో మనము డైరీలో ఒక డైరీ కానీ బుక్ కానీ మనం పెట్టుకొని మనము రోజు చేసే పనులని మనం ఎంటర్ చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు మనం గార్డెన్లో ఏ పని చేసినాం, ఈవెన్ మనము ఒక విత్తనం నాటినా లేకపోతే ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చినా ఏదైనా సరే పెస్టిసైడ్ కానీ ఏదైనా కూడా మనము ఎంటర్ చేసుకోవాలి. డేట్ వేసి ఈరోజు నేను ఇది చేసిన గార్డెన్లో అని జస్ట్ మనం సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో మనం రాసి ఆ బుక్ క్లోజ్ చేసేయాలి. ఎవ్రీడే మనము ఈ పని చేయాలండి. ఇది ముఖ్యమైనదని నేను చెప్తానండి. మన గార్డెన్ ఎట్లా మనము ఇంక్రీజ్ చేసుకోవాలనేది కూడా అంటే దానివలన ఎలా ఇంక్రీజ్ చేసుకుంటాం అనేది కూడా నేను చెప్తానండి. ఎందుకు అని అంటే, మనము ప్రతిరోజు గార్డెన్లో మరి కొన్ని ప్రతిరోజు ఏం వేయం విత్తనాలు, కాకపోతే ఎప్పుడెప్పుడు మనం విత్తనాలు వేస్తున్నాము, అది ఎన్ని రోజులకి మనకు మొలక వస్తుంది, ఎన్ని రోజులకి పెద్దగా అవుతుంది, ఎప్పుడు కాపు వస్తుంది, ఇవన్నీ కూడా మనం రాసుకుంటుంటే ఏమవుతుంది అని అంటే మనకు ఒక మంచి అవగాహన అనేది వస్తుంటుంది అన్నమాట దాని మీద. అంటే మనము నెక్స్ట్ సీజన్కి, ఈ సీజన్ కంటే నెక్స్ట్ సీజన్లో మనం మరి గార్డెన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఛాన్సులు ఉంటాయి. అట్లా మరి ఇప్పుడు అవే కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ముల్లంగియే ఉందనుకోండి, అది ఒక 1 monthకి మనకు హార్వెస్ట్కి వచ్చేస్తుంది మోస్ట్లీ. అయితే మనము ఎప్పుడు నాటినం విత్తనం మనకు ఒక ఐడియా ఉండాలి. చాలాసార్లు మర్చిపోతాం, అది ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో కూడా మనకు తెలియదు. మరి అదే మనము విత్తనం నాటినప్పుడు ఆ డేట్లో మనము ఈరోజు నేను ముల్లంగి విత్తనాలు నాటినాను అని మనం నోట్ చేసుకున్నాం అనుకోండి, అది మనము ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలనేది మనకు కరెక్ట్ ఐడియా ఉంటుంది కదా. మరి ఇదే విధంగా మనం అన్నీ కూడా ఫస్ట్ పేజ్లో అయితే మరి నిజంగా నేను చెప్తాను ఒక మాట, మీరు మరి అది యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఏదో పిల్లలవి పాత బుక్కులల్లా అట్లా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదండి. ఒక్క కొత్త బుక్ కొనండి. బుక్ కాస్ట్ ఎంత ఉంటుందండి? మా అంటే 10 rupees 20 rupees. కొత్త బుక్ ఒకటి కొనండి, కొత్త పెన్ ఒకటి కొనండి. మనకు రాయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రాస్తుండొచ్చు, మేబీ డైలీ రాసే వాళ్ళు కూడా ఉంటారు, అలవాటు పోయిన వాళ్ళు కూడా ఉండుంటచ్చు. కాబట్టి ఒక్క పెన్ బుక్ మాత్రం కొత్తది మనం గార్డెన్కి కొత్తగా పెట్టుకున్నాం అనుకోండి, మనం డైలీ నోట్ చేసుకోవడానికి మనకు ఏమంటారు ఉత్సాహం అనేది ఉంటుంది అనమాట. మన డైరీ మనం మెయింటైన్ చేస్తున్నాం గార్డెన్ అని ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది రాయడానికి. ప్రతిరోజు
మనం డైలీ వర్క్ మనం గార్డెన్లో చేసింది ఒక్క 2 మినిట్స్ కేటాయించి తప్పకుండా రాయడం అనేది మనం అలవాటు చేసుకున్నట్టయితే మనకు చాలా మన గార్డెన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే మనం ఎక్కువ కాపు ఎట్లా తీసుకోవాలనేది ఫ్యూచర్స్ డేస్లలో మనకు అర్థమైపోతుందండి. మనం చేస్తూ ఉంటుంటే మనకు అనుభవము వచ్చేస్తుంది అది. మరి ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ పేజ్లో ఆ గార్డెన్ కోసం మనం పెట్టినటువంటి ఆ బుక్లో ఫస్ట్ పేజ్లో మనము ఏమంటారు, ఒక ఇండెక్స్ లాగా మనము ఫస్ట్ ఏం రాసుకోవాలి అని అంటే ఫస్ట్ పేజ్లో మాత్రము, లేకుంటే మీరు ఒక చార్ట్ అన్న ప్రిపేర్ చేసుకోండి. ఒక చిన్నగా మనకు ఒక A4 సైజు పేపర్ అంత సైజ్ దాంట్లో అయినా మీరు క్లియర్గా చార్ట్ చేసుకోండి సండే టు సాటర్డే వరకు. మరి క్యాలెండర్లో ఉండేటటువంటి విధంగా మనం సండే మండేలు అన్నీ కూడా లైన్గా రాసుకొని మనము ఏం రాసుకోవాలంటే ఏ రోజు మనము పెస్టిసైడ్ స్ప్రే చేయాలి, ఏ రోజు ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది మనము క్లియర్గా రాసుకున్నాం అనుకోండి. మనము ఏ రోజు ఎరువు ఇవ్వాలి, మరి మంత్లీ 2 టైమ్స్ అనుకుంటాము, ఏ డేట్ మనకు అనుకూలం ఆ రోజు మనం ఓకే, ఆ రోజు తప్పింది మనకు బిజీగా ఉన్నామంటే ఆ నెక్స్ట్ రోజు తప్పితే ఇంకో రోజు, అంతేగాని అంతకంటే మించి వారము 10 రోజులు అయితే లేట్ చేయం కదా. అట్లా మనకు ఒక అవగాహన కోసం మనము డైరీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. వాటరింగ్ అంతా కూడా చేసుకున్న తర్వాత మనం కిందికి వెళ్తాం కదా, అప్పుడు చూసుకున్నా పర్వాలేదు. గార్డెన్లోకి వచ్చేటప్పుడు మనం ఒకసారి బుక్ మరి ఓపెన్ చేసి చూసుకున్నా పర్వాలేదండి. మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది, ఏ రోజు ఏది స్ప్రే చేయాలి అనేది, ఎప్పుడు ఏ రోజు ఫర్టిలైజర్ మనము మాన్యూర్స్ కానీ ఎప్పుడు ఇవ్వాలనేది కరెక్ట్ ఐడియా అనేది మనకు వస్తుందండి. మన గార్డెన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది మెయిన్ టిప్ అని నేను చెప్తానండి. మరి ఈ టిప్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, మీరు ఫాలో అవుతారని కూడా మరి నేను అనుకుంటున్నానండి. మరి ఇప్పుడు మనము విన్నర్స్ని అనౌన్స్ చేద్దామండి. ఇప్పుడు గివ్ అవే విన్నర్స్ని నేను అనౌన్స్ చేస్తానండి. మరి నా దగ్గర ఉన్న సీడ్స్లలో మాత్రం నేను ఒక 10 మెంబర్స్కి నేను ఇప్పుడు ఇవ్వగలుగుతాను. మరి శ్రేష్ట గార్డెన్ నుండి సీడ్స్ ఈసారి గివ్ అవేలో విన్ చేసుకుంటున్నటువంటి 10 మెంబర్స్లో మరి ఫస్ట్ నెంబర్ వచ్చేసి జి సాయిలక్ష్మి అండి, ఈస్ట్ గోదావరి. కే కరుణాకర్ తిరుపతి నుండి, ప్రభాత్ విశాఖపట్నం నుండి, లావణ్యారెడ్డి హైదరాబాద్ నుండి, సదమల్ల జ్యోతి విశాఖపట్నం, ఆర్ ప్రదీప్ అండి కామారెడ్డి నుండి, ఎస్ సుజాత వనపత్రి, శారద విశాఖపట్నం నుండి, భానుకుమార్ హైదరాబాద్ నుండి, విజయలక్ష్మి మంచిర్యాల నుండి అండి. కంగ్రాట్స్ అండి మీ అందరికీ కూడా. మరి శ్రేష్ట గార్డెన్ నుండి ఈసారి మరి సీడ్స్ మీరు విన్ చేసుకున్నందుకు మీకు అందరికీ కూడా మరి అందరికీ మళ్ళొకసారి కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. మరి ఒక 10 మెంబర్స్కే నేను ఈసారి సీడ్స్ ఇస్తున్నాను. మరి నెక్స్ట్ గివ్ అవే తొందరలోనే ఉంటుందండి. మీరు అందరు కూడా కనెక్టెడ్గా ఉండండి. సీడ్స్ రాని వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ గివ్ అవేకి మీరు తప్పకుండా వెయిట్ చేయాల్సిందే. మరి తొందరలోనే నేను చేస్తానండి ఆ గివ్ అవే కూడా. మరి లాస్ట్ టైం వింగ్డ్ బీన్స్ సీడ్స్ మరి నేను ఒక 20 మెంబర్స్కి నేను సెండ్ చేసినానండి. మరి దాంట్లో ఒక 4-5 మెంబర్స్ ఏమో మరి నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు ఇంకా సీడ్స్ రాలేదు అనేసి. మరి లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ కూడా మరి సీడ్స్ వచ్చినాయని చెప్పినారు కొంచెం మంది. మరి వీళ్ళకు ఎందుకు రాలేదు అనేది ఇంకా మరి నాకైతే ఐడియా లేదు. నేనైతే 20 మెంబర్స్కి అందరికీ కూడా మీరు ఇచ్చిన అడ్రస్ల ప్రకారము అందరికీ నేను సెండ్ చేసేసినానండి. ఒకటే రోజు మేము అన్నీ పోస్ట్ చేసేసినాము. మరి ఎందుకు అనేది తెలియదు. మరి మనం ఇంకేదన్నా ప్రాసెస్ ఉందేమో కరెక్ట్గా ఇట్లా మిస్ కాకుండా, ఎందుకంటే సీడ్స్ చాలా వాల్యుబుల్ కదా. అందులో వింగ్డ్ బీన్స్ సీడ్స్ చాలామంది అడుగుతున్నారు. మరి నా దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ నేను ఆల్రెడీ ఇచ్చేసినానండి. మళ్ళీ మనం రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా చాలామంది అడుగుతున్నారు. నేను తప్పకుండా ఇస్తానండి సీడ్స్ మళ్ళీ రెడీ చేసినాక. కాకపోతే ఏంటంటే ఒక 4 మెంబర్స్ అయినా కూడా మనం 4 సీడ్స్ పంపించినాం. దగ్గర 16 to 20 సీడ్స్ వరకు కూడా. మరి అవి మనకు మిస్ అయిపోతే చాలా బాధ కదా. మరి చూద్దామండి ఇంకేదన్నా ప్రాసెస్ ఉందేమో కరెక్ట్గా మీకు రీచ్ అయ్యేటట్టుగా. అందరికీ రీచ్ కావాలని నా కోరిక అండి. మరి వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి, కామెంట్స్ తప్పకుండా పెట్టండి, కనెక్టెడ్గా ఉండండి. త్వరలోనే మళ్ళీ నెక్స్ట్ గివ్ అవే కూడా మనం చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.